రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కమ్మేసింది. పొగమంచు వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, కోనసీమ, శ్రీకాకుళం జిల్లాల్లో కనీస ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతతో జనం గజగజ వణికిపోతున్నారు. తీవ్రమైన మంచు, చలితో జనాలు బయటకు రావడానికి జంగుతున్నారు. డిసెంబర్ చివరికల్లా చలి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఇక తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో పొగమంచు ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. చల్లటి గాలులు, మబ్బులతో దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో చిన్నారులు, పెద్దవాళ్లు, శ్వాస సంబంధిత రోగులు ఇబ్బంది పడ్డారు. బాపట్ల జిల్లా చీరాల పరిసర ప్రాంతాల్లో చలి వణికిస్తోంది. శీతాకాలం కావడంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ మన్యం ప్రాంతాలు తలపిస్తూ చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దీంతో ఉదయం వేళలో దట్టంగా పొగమంచు కురవడం, సాయంత్రం చలి ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక ఉదయం 8 గంటలు కావస్తున్నప్పటికీ చీరాలను దట్టంగా పొగమంచు కమ్మేయడంతో వాహనాలు లైట్లు వేసుకొని రాకపోకలు సాగించారు. చలిని తట్టుకోవడానికి పలువురు చలిమంటలు కాస్తున్నారు. ఇక ప్రస్తుతం ఒక మోస్తరుగా ఉన్న చలి రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. మరోవైపు దట్టమైన పొగమంచు కారణంగా పలు రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రజలకు కాస్తంత ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు దట్టంగా అలుముకున్న పొగమంచు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. తెల్లవారుజామున కురుస్తున్న మంచు తుంపరలను ప్రకృతి ప్రేమికులు ఎంజాయ్ చేస్తున్నారు. ఏజెన్సీలో కాశ్మీర్ను తలపిస్తున్నాయి మంచు కొండలు.